కార్యకర్తలు శబరిమల కూడా విడిచిపెట్టలే. ఆ బస్సులో కనిపిస్తుంది కదా జనసేన జెండాలు. ముంగటున్న ట్రావెల్స్ పేరు పానీపూరి ట్రావెల్స్. ఇక్కడ క్రేజీగా పెట్టిండి కదా పేరు, పానీపూరి ట్రావెల్స్. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై ట్రావెల్ వండర్స్. నేను మీ మార్తి చెట్పల్లి. మన శబరిమల యాత్రలో భాగంగా 3వ రోజు మార్నింగ్ పళని, అలాగే వచ్చేటప్పుడు కొడైకెనాల్ వ్యూస్ అన్నీ ఎంజాయ్ చేసుకుంటూ ఇప్పుడు ప్రస్తుతము మనము ఎరిమెలికి చేరుకోవడం జరిగింది. చూస్తున్నారు కదా స్వాములను. కాలినడకన వెళ్ళేవారు ఎరిమెలిలో పేటతులాట ఆడి కింద ఉన్న అయ్యప్ప స్వామి దర్శనం చేసుకొని, వావర్ స్వామి దర్శనం చేసుకొని ఇక్కడ నుండి శబరిమలకు పాదయాత్ర వెళ్తున్నారు. పెద్ద పాదం ఎక్కుతారు. దాదాపు ఒక 50 నుంచి 60 కిలోమీటర్లు గుట్టలు ఎక్కుతూ వాళ్ళు శబరికి చేరుకోవడం జరుగుతుంది. మనమైతే ఎరిమేలి నుంచి డైరెక్ట్ పంబ వరకు మన కార్లోనే వెళ్తాం. మన సాములందరూ మన కార్లోనే వస్తారు. వాళ్ళు పంబ నుంచి పైకి మెట్ల మార్గం ద్వారా వెళ్తారు. ఇప్పుడు మనం చూస్తున్నది వావర్ స్వామి మసీదు. ఇక్కడ నుండి స్వాములు పెటతులు ఆడుకుంటూ దగ్గరలోనే ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయం ఉంటుంది. అయ్యప్ప స్వామి దేవాలయం వరకు పెటతులు ఆడుతూ వెళ్తూ ఉంటారు. ఇక్కడ అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి కాలినడకన వెళ్ళేవారు కాలినడకన, వెహికల్లో వెళ్ళేవారు వెహికల్లో పంబ వరకు చేరుకుంటారు. పంబ నుంచి శబరికి అలా చేరుకుంటారు. ముందు మనకు కనిపిస్తున్న ఏపీ బస్లో పవన్ కళ్యాణ్ వీరాభిమాని ఉన్నట్టున్నాడు. చూడండి, అక్కడ నుండి జనసేన ఫ్లాగ్స్ ఊపడం జరుగుతుంది. కేరళలో జనసేన ఫ్లాగ్. ఇదే ఎరిమెలిలో ఉండే అయ్యప్ప స్వామి దేవాలయం. స్వాములందరూ ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతారు. మనం ఇప్పుడు పంబాకు స్టార్ట్ అయినాం. ఎరిమేలి నుండి పంబాకు స్టార్ట్ అయినాం. పంబ వెళ్ళే రోడ్లోనే ఇప్పుడు మీకు లైటింగ్, రైట్ సైడ్ లైటింగ్ కనిపిస్తుంది కదా, అదంతా కార్ పార్కింగ్ ఏరియా, నీలక్కల్ కార్ పార్కింగ్ ఏరియా. వెహికల్స్ అన్ని ఇక్కడనే పార్క్ చేసుకోవాలి. కానీ మనం కొంచెం రిక్వెస్ట్ చేసి పంబ వరకు వెళ్ళి స్వాములను అక్కడ డ్రాప్ చేసి రావడం జరుగుతుంది. ఇప్పుడు వెహికల్స్ ఉన్నాయి కదా, అవన్నీ రైట్ సైడ్ మళ్ళీ నీలక్కల్ కార్ పార్కింగ్ ఏరియాకి వెళ్ళిపోతాయి. మనమైతే ఇక్కడ నుండి ఒక 27 కిలోమీటర్లు ఉంటుంది శబరిమల. ఇంకా మనం పంబ వరకు వెళ్ళి స్వాములను అక్కడ డ్రాప్ చేసి మళ్ళీ ఇక్కడ రిటర్న్ వచ్చి ఇక్కడ పార్క్ చేసుకుంటాం. ఫైనల్గా మనమైతే పంబ వరకు రీచ్ అయినాం. నీలక్కల్ పార్కింగ్ ఏరియాలోనే కార్ పార్క్ చేసుకోవాలి, కానీ అక్కడ రిక్వెస్ట్ చేసి మనము పంబ వరకు కార్ని తీసుకురావడం జరిగింది. ఇక్కడ నుండి స్వాములు ఇరుముడి కట్టుకొని పైకి పాదయాత్ర బయలుదేరుతారు. అభిషేకం కర్పూర దీపం చందనాభిషేకం అప్ప అప్ప శరణమప్ప వరానమప్ప దీవించప్ప దీన బాంధవ దిక్కు నీవే ముక్కు నీవే కాపాడప్ప కరుణించప్ప స్వామి మాలే నీ అభిషేకం కర్పూర దీపం స్వామికే చందనాభిషేకం స్వామికే స్వామి శరణం అయ్యప్ప శరణం భగవాన్ శరణం భగవతి శరణం దేవన్ శరణం దేవి శరణం. కొంచెం స్వామి ముడి నుండి పంబా నదిలో స్వాములు స్నానం చేసి ఇక్కడనే గణపతి దేవాలయం ఉంటుంది. పంబా గణపతి దేవాలయం. ఇక్కడ కొబ్బరికాయలు కొడతారు. స్వాములు తెచ్చుకున్న కొబ్బరికాయలు ఇక్కడ కొట్టిన తర్వాత పంబా గణపతి దేవాలయం దర్శనం చేసుకొని ఇక్కడ నుండి ఈ కాలినడకన శబరిమల వెళ్తారు.
అయ్యప్ప పాండ్యకుమార అయ్యప్ప రాజాదిరాజ అయ్యప్ప రాజమార్తాండ అయ్యప్ప జ్యోతి స్వరూప అయ్యప్ప పిల్లాలి వీర అయ్యప్ప వీరమణి గండ అయ్యప్ప కరిమల వాస అయ్యప్ప పాప వినాశ అయ్యప్ప జ్యోతి స్వరూప అయ్యప్ప వస్తుందమప్ప అయ్యప్ప నీ సన్నిధికి అయ్యప్ప తెలిసి చేసి పంబ నుండి శబరిమల వెళ్ళే భక్తులు ఎవరైనా వృద్ధులు కానీ ఉన్నట్లయితే ఇక్కడ నుండి పల్లకి లాంటిది ఒకటి ఉంటుంది, నలుగురు మోసుకొని వెళ్తూ ఉంటారు, నలుగురు లేకపోతే ఇద్దరు మోసుకొని వెళ్తూ ఉంటారు. ఎవరైనా వృద్ధులు కానీ ఎక్కరాని వాళ్ళు ఉంటారు కదా, కొంచెం ఇక్కడ నుండి కాలినడకన మొత్తం చాలా ఇబ్బంది ఉంటుంది, ఘాటు నడవడానికి కొంచెం వీలు లేకుండా ఉంటుంది. సో వాళ్ళను పల్లకిలో తీసుకెళ్లడం జరుగుతుంది. రక్షక అయ్యప్ప ఆపద్ బాంధవ అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం భగవన్ శరణం భగవతి శరణం దేవన్ శరణం దేవి శరణం దేవన్ పాదం దేవి పాదం స్వామి పాదం అయ్యప్ప పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం భగవన్ పాదం. ఇప్పుడు మన ముందు అంతా పంబా నది తీరంలో ఉన్నాం ప్రస్తుతం. ఇక్కడ ఇంతకుముందు వెహికల్స్ పార్క్ చేసుకోవడానికి ఉండే కానీ ప్రస్తుతం అయితే వెహికల్స్ ఇక్కడ పార్క్ చేసుకోవడానికి లేదు, అందరికీ నీలకల్ పార్కింగ్లోనే పార్క్ చేయడం. సో ఇక్కడ డ్రాప్ చేసి ఇక్కడ నుండి మళ్ళీ మనం నీలకల్ వెళ్ళాలి, నీలకల్ వెళ్ళి అక్కడ మన వెహికల్ పార్క్ చేసుకుంటూ ఉంటుంది. పాప వినాశ జ్యోతి స్వరూప అనాథ రక్షక చూస్తున్నారు కదా, ఇదంతా పంబాకు సంబంధించింది. ఇక్కడ నుండి సాములు లోపలికి వెళ్తారు. ఇక వీళ్ళంతా వెయిట్ చేస్తుంది, ఇక బస్ కోసం వెయిట్ చేస్తారు. ఇక్కడ నుండి పార్కింగ్ ఏరియా, కార్ పార్కింగ్ ఏరియా ఉంది కదా, నీలకల్కి వెళ్ళడానికి కోసం అని బస్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇదంతా బస్ స్టాండ్, ఇక్కడ పంబా దగ్గర ఉన్న బస్ స్టాండ్ ఇది. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. మన శబరిమల యాత్ర ప్రారంభమై నేటికి 4 రోజులు అవుతుంది. ఇక్కడ శబరిమలకు వచ్చే భక్తులకు కొన్ని అపోహలు ఉన్నాయి. ప్రస్తుతం అయితే చాలా రద్దీ ఉంది, చాలా మంది భక్తులు ఉన్నారు, తొక్కిసలాట జరుగుతుంది అని అపోహలు ఉన్నాయి. అట్లాంటిది ఏం లేదు, ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ప్రస్తుతము దర్శనాలు తొందరగానే కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. దయచేసి శబరిమల వచ్చే భక్తులు ఎలాంటి భయభ్రాంతులకు గురవలసిన అవసరం ఏం లేదు. మనకు నీలకల్ పార్కింగ్ ఏరియాలో కొన్ని లక్షల వెహికల్స్ పెట్టుకోవడానికి చాలా పెద్ద గ్రౌండ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అదేవిధంగా స్వాములు కానీ భక్తులు కానీ అలాగే నాన్ స్వాములు కానీ డ్రైవర్స్ కానీ స్నానాలు చేయడానికైనా తాగడానికైనా నీటి ఫెసిలిటీ, వాష్రూమ్స్ ఫెసిలిటీ కూడా అవైలబుల్లో ఉంది. ఎట్లాంటి ఇబ్బందులు ఏం లేవు. నీలకల్ పార్కింగ్ ఏరియాలో కూడా చాలా మంది భక్తులు, అంటే ప్రతి ఇయర్ నేను వస్తుంటా, లాస్ట్ ఇయర్ అయితే 3 times కంటిన్యూగా 3 times వచ్చిన. వచ్చేటప్పుడు చాలా వెహికల్స్ ఉండేటివి, చాలా అంటే ఒక లైన్గా వెహికల్స్ వచ్చేటివి. కానీ ప్రస్తుతం ఈ యాత్రలో ఇప్పుడు వచ్చిన ట్రిప్లో మాత్రం వెహికల్స్ నాకు చాలా అంటే చాలా తక్కువ అనిపించినాయి. వెహికల్స్ని చూసిన తర్వాత అమ్మ శబరిమల ఇంత తగ్గిందా అని చెప్పి అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత భక్తులు ఏమన్నా ఎక్కువ ఉంటారు కావచ్చు, అందరూ ఆల్రెడీ రీచ్ అయిపోయారు కావచ్చు అని చెప్పి నేను అనుకున్నా. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత చూసినా కానీ ఇక్కడ కూడా ఇట్లాంటి వెహికల్స్ చాలా తక్కువ ఉన్నాయి. లాస్ట్ ఇయర్తో పోలితే ఈసారి వెహికల్స్ తక్కువ ఉన్నాయి. స్వాములు కూడా చాలా మంది తగ్గిరు ప్రస్తుతం అయితే. దయచేసి న్యూస్లను చూసి ఏదో జరుగుతుంది శబరిమలలో అని చెప్పి అట్లాంటి వార్తలను మాత్రం నమ్మకండి. శబరిమల యాత్ర చేసే భక్తులు నిష్ఠతో ఉంటారు కాబట్టి ఇక్కడికి రావాలని చాలా మందికి ఉంటుంది. న్యూస్లను చూసి మాత్రం నమ్మకండి. ఓకే, ముఖ్యంగా మనం ఈ నీలకల్ కార్ పార్కింగ్ ఏరియాలో చాలా అంటే వాళ్ళ డ్యూటీ, అది పోలీస్ వాళ్ళ డ్యూటీ. మన దగ్గర కూడా పోలీస్ వాళ్ళు సమ్మక్క సారక్క జాతర కానీ పెద్ద జాతరలు వచ్చినప్పుడు డ్యూటీ చాలా బాగా చేస్తారు. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ పోలీస్ వాళ్ళు కూడా చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ ఉంటుంది వీళ్ళ దగ్గర నుంచి. మనకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మంచి అంటే స్వాములకు కానీ భక్తులకు కానీ అట్లాగే డ్రైవర్లకు, ముఖ్యంగా డ్రైవర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రతిదీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎక్కడ ఏముంటుంది అనేది కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే ఎలాంటి ఇబ్బంది కలగకుండా వెహికల్స్కి కానీ ఇట్లా దొంగల బారిన పడకుండా వాళ్ళు ప్రతి పార్కింగ్ ఏరియాలో చాలా పార్కింగ్ ఏరియాస్ ఉంటాయి ఇక్కడ లైన్గా. ప్రతి చిన్న గల్లీలు ఉంటాయి, గల్లీ టైప్ ఉంటాయి. ప్రతి ఏరియాలో 2-3 పోలీసులు ఉండడం జరుగుతుంది. ఎట్లాంటి ఇబ్బంది లేకుండా మన వెహికల్స్ కానీ సెక్యూరిటీ, మనకు కానీ చాలా సెక్యూరిటీ ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ మేము వచ్చినప్పుడు ఒక వెహికల్లోకి పాము దూరడం జరిగింది. అంటే ఇది మొత్తం జంగల్లో ఉంటుంది కాబట్టి ఒక పాము దూరడం జరిగింది. ఆ పామును కూడా ఇక్కడ రెస్క్యూ టీం వాళ్ళు, అటవీ శాఖ వాళ్ళు కూడా ఇక్కడనే ఉంటారు. వాళ్ళు ఆ పాముని కూడా కారు నుంచి బయటకు తీయడం జరిగింది. ఇట్లా మనకి ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఇక్కడ ప్రభుత్వము చాలానే చర్యలు తీసుకుంటుంది. అటవీ శాఖ కానీ, పోలీస్ శాఖ కానీ, అలాగే మన హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చినా కానీ ఆరోగ్య శాఖ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉంటుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. శబరిమల యాత్ర మనం చేయడానికి ఇబ్బందులు ప్రస్తుతం ఉన్నాయని న్యూస్లో మాత్రం ఎవరూ నమ్మకండి. చాలా ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ ఉంది, చాలా ప్రశాంతమైన దర్శనాలు కూడా కొనసాగుతున్నాయి. దయచేసి శబరిమల రావాలనుకొని మానుకున్న స్వాములు ఎవరైతే ఉన్నారో దర్శనానికి రండి. ఇదంతా నీలకల్ కార్ పార్కింగ్ ఏరియాని. కొన్ని లక్షల వెహికల్స్ పెట్టుకోవడానికి చాలా విశాలమైన ప్రదేశం ఉంటుంది. అంటే రోడ్లు అట్లాంటి ఏముండవు, మట్టి రోడ్లు ఉంటాయి. సీసీ కెమెరాస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
అదేవిధంగా లైటింగ్ చుట్టూ ఇక కార్ పార్కింగ్ ఏరియా మొత్తం లైటింగ్ ఉంటుంది, వాష్రూమ్స్ ఉంటాయి, అట్లాగే నీటి కోలాలు స్నానం చేయడానికి ఇప్పుడు మీరు చూస్తారు కదా, అక్కడ స్నానం చేయడానికి నీటి కోలాలు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి, బాత్రూమ్స్ కూడా ఉన్నాయి. కానీ ఎట్లాంటి స్టార్ట్ చేయాలనుకుంటే మంచి మంచి వెహికల్స్ మనము ఎట్లాంటి వెహికల్ తీసుకోవాలి, ఎట్లా డిజైన్ చేసుకోవాలనుకున్నట్లు అనేది ఇక్కడ ఈ నీలకల్ కార్ పార్కింగ్ ఏరియాలో చాలా బస్సులు ఉంటాయి. తమిళనాడుకు సంబంధించిన వాటిని మనం చూడొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ నీలకల్ పార్కింగ్ ఏరియాలో ఉండే తమిళనాడు బస్సులు. చాలా అద్భుతమైన స్టిక్కరింగ్ ఉంటుంది, మంచి అనిపిస్తాయి ఆ బస్సులను చూస్తే. మన సైడ్ ఇట్లాంటి బస్సులు తక్కువ ఉంటాయి. స్టిక్కరింగ్ ఇవన్నీ అన్ని స్టేట్లలో అలా ఉంటుంది, కానీ తమిళనాడు స్టేట్ అయితే స్టిక్కరింగ్ కానీ ఇట్లాంటివి చాలా మంచి స్టిక్కరింగ్ చేస్తారు బస్సులకి. అతని సౌండ్ సిస్టమ్ అవన్నీ కూడా తమిళనాడు వాళ్ళు ఎక్కువ డెకరేట్ చేస్తారు వెహికల్స్ని. పార్కింగ్ ఏరియాలోనే తినడానికి కొన్ని స్టాల్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, తినడానికి టెంపరరీ స్టాల్స్ ఇవన్నీ. ఇక్కడ ఫుడ్ అంటే వెజ్కి సంబంధించిన అన్నీ దొరుకుతాయి, పరోటా కానీ రైస్ కానీ అట్లాంటివి అన్నీ దొరుకుతాయి. టేస్ట్లో అయితే మన లెక్క ఏమి ఉండదు. కొంచెం ఇంతకుముందు లాస్ట్ ఇయర్ అయితే కొంచెం మంచిగా టేస్ట్లో అయినా క్వాలిటీ మంచిగా మెయింటైన్ చేసి, కానీ ప్రస్తుతం అయితే క్వాలిటీ ఏం లేదు, అంతా పల్చ చట్నీ అట్లాంటివి పోయడం జరిగింది. లాస్ట్ ఇయర్ అయితే మెయింటెనెన్స్ మంచిగా ఉండేది వీళ్ళది, ప్రస్తుతం అట్లాంటిది ఏం లేదు. మనకు కుర్తల రాయకల్ వాళ్ళు చాలా మంది రావడం జరిగింది. అందులో రాకేష్ అన్న, రాయకల్ మైదాపూర్ రాకేష్ అన్న ఫోన్ చేసిండు, ఇక్కడనే ఉన్నాడు. ఆయన స్టేటస్ పెట్టిండు, దాన్ని చూసి ఇక్కడనే ఉన్నాను కాల్ చేస్తే ఇక్కడ ఉన్నాను అన్నాడు బస్ స్టాండ్ దగ్గర. అందుకే అన్నని కలవడానికి వచ్చింది ప్రస్తుతం. ఫైనల్గా అన్నని కూడా కలిసినాం, రాకేష్ అన్న. ఆయన అన్న బస్సులో వచ్చిండు, మనం కార్లో వచ్చినాం. అన్న కార్ ఇచ్చి పెట్టాల్సిండు బస్సులో. ఓకే, పార్కింగ్ ఉంటుంది. నీలకల్లో పార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ నుండి స్వాములు బస్సులో, ఆర్టీసీ బస్సులో ఇప్పుడు మీరు కనిపిస్తుంది ఇదంతా ఆర్టీసీ బస్ స్టాండ్. ఇక్కడ నుండి ఆర్టీసీ బస్సులో పంబ వరకు వెళ్తారు. పంబ నుంచి మళ్ళీ కాలినడకన శబరిమల వెళ్తారు. పంబ నుంచి స్వాములు నీలకల్ వరకు సేమ్ ఆర్టీసీ బస్సులోనే రిటర్న్ వస్తారు. మన స్వాములు ఇంకా రాలేదు, ఇంకా మన స్వాములు ఆల్రెడీ పంబ నుంచి స్టార్ట్ అయ్యారు. అందుకే నేను ఇక్కడ బస్ స్టాండ్ దగ్గరికి వచ్చి వెయిట్ చేస్తున్నాను. స్వాములు వచ్చిన తర్వాత వాళ్ళని రిసీవ్ చేసుకొని ఇక్కడ నుండి ఇక తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి టెంపుల్ దర్శనానికి మనం ఇక్కడ నుండి స్టార్ట్ అవుతాం. ఇప్పుడు చూస్తున్నారు కదా, కరెక్ట్ నీలకల్ బస్ స్టాండ్ ఆపోజిట్లోనే మనకు వాష్రూమ్స్ అవైలబుల్లో ఉంటాయి. ఫైనల్గా మన స్వాములు వచ్చారు, ఇక్కడ నుండి మళ్ళీ స్టార్ట్ అయినాం. ఇక తిరువనంతపురం వెళ్తున్నాం ఇక్కడ నుండి. ఓకే ఫ్రెండ్స్, ఇది శబరిమల వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్త వారు ఏమైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నాకు సపోర్ట్ ఇవ్వండి, మళ్ళీ మంచి వీడియోలు చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో మై ట్రావెల్ వండర్స్ యూట్యూబ్ ఛానల్. మీరు ఎవరైనా శబరిమల ఇలాంటి లాంగ్ జర్నీలు చేయాలనుకుంటే 7 సీటర్ కార్ కావాలంటే మన డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుండి మమ్మల్ని మాకు కాల్ చేసినట్లయితే ప్యాకేజ్ గురించి పూర్తిగా వివరించడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.